హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ. ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాహకంపై పలు ఫిర్యాదులు అందడంతో ఒక ప్రభుత్వ అధికారిని అయిన ఐఏఎస్ అధికారిని అకస్మాత్తుగా తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు. అదే తడవుగా ముఖానికి మాస్క్ వేసుకొని రోగి మాదిరిగా వైద్యశాలకు చేరుకొని వాళ్ళకి షాక్ ఇచ్చారు. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లోని దీదామాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అసౌకర్యాలపై ఆ జిల్లా కలెక్టరేట్కు పలు ఫిర్యాదులు అందాయి. ఉదయం 10 గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృతిరాజ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి కృతిరాజ్ బుధవారం రోగి మాదిరిగా ముసుగు ధరించి ఆసుపత్రికి వెళ్లి అక్కడ డాక్టర్ చెకప్కు వెళ్లారు. అయితే డాక్టర్ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని అధికారిని కృతి గ్రహించారు. అంతేకాకుండా అక్కడ ఆసుపత్రి మెడికల్ స్టాక్ స్టోర్లో చాలా మందులు గడువు ముగిసినవి ఉన్నట్లు గుర్తించారు. హాజరు రిజిస్టర్ను తనిఖీ చేయగా రిజిస్టర్లో కొందరి సంతకాలు ఉన్నా ఆ సిబ్బంది అక్కడ లేకపోవడం, విధుల్లో ఉన్న సిబ్బంది సేవల తీరు సరిగా లేకపోవడాన్ని ఆమె గుర్తించారు. ఆసుపత్రి కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గ్రహించి ఆమె ఆగ్రహించారు. తనిఖీ అనంతరం ఐఏఎస్ అధికారిని కృతి మీడియాతో మాట్లాడుతూ కుక్క కాటుకు ఇంజెక్షన్ వేయడానికి ఉదయం 10 గంటల తర్వాత కూడా డాక్టర్ అందుబాటులో లేనట్లు దీదామాయి ఆరోగ్య కేంద్రానికి సంబంధించి నాకు ఫిర్యాదు అందింది. నేను ముసుగులో అక్కడికి వెళ్లాను. డాక్టర్ వద్దకు వెళ్లగా అతని ప్రవర్తన సరిగా లేదు. అంతేకాకుండా స్టాకులో ఉన్న చాలా ఔషధాల గడువు ముగిసి ఉంది. పరిశుభ్రత కూడా సక్రమంగా నిర్వహించట్లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై త్వరలో నివేదిక పంపుతానని వెల్లడించారు. కాగా ఐఏఎస్ అధికారిని కృతి ముఖానికి ముసుగు వేసుకుని సాధారణ రోగి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రికి తనిఖీ చేసిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎస్టీఎం తనిఖీ నిర్వహిస్తున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూపీలో వైద్య మౌలిక సదుపాయాల స్థితిని ఎద్దేవా చేస్తూ బీజేపీ నేతృత్వంలోని యోగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ ఆకస్మిక తనిఖీ తర్వాత ఐఏఎస్ అధికారిని బదిలీ అయ్యే అవకాశం ఉందని అఖిలేష్ యాదవ్ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ వైద్య వ్యవస్థను తెరపైకి తెచ్చిన సాహసోపేతమైన మహిళా అధికారి జాగ్రత్తగా ఉండాలని, మందులు లేకుండా నడుస్తున్న రాష్ట్ర వైద్య వ్యవస్థలో అవినీతి వెలుగులోకి తీసుకొచ్చిన ఐఏఎస్ అధికారిని కృతిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందన్నారు. కాలం చెల్లిన మందులతో రోగులను నయం చేస్తామని హామీ ఇచ్చే బీజేపీ ప్రభుత్వ హయాం గడువు దగ్గర పడిందని యోగి సర్కారుపై మండిపడ్డారు.